హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. గత 2 వీడియోలలో షాపింగ్కి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనం షాపింగ్కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ సెంటెన్సెస్ సులభంగా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొత్తగా ఏదైనా స్టోర్ ప్రారంభిస్తే ఆ స్టోర్ గురించి మాట్లాడుకుంటాం కదా. కొత్త స్టోర్ అద్భుతంగా ఉంది. ద న్యూ స్టోర్ లుక్స్ అమేజింగ్. ద న్యూ స్టోర్ లుక్స్ అమేజింగ్. కొన్ని షాపింగ్ మాల్లలో షాపులు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. ఆ మాల్లో చాలా షాపులు ఉన్నాయి. ద మాల్ హ్యాస్ మెనీ షాప్స్. ద మాల్ హ్యాస్ మెనీ షాప్స్. కొన్ని దుకాణాల్లో వస్తువులు కొన్నప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తూ ఉంటారు కదా. నాకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చింది. ఐ గాట్ ఏ క్యాష్ బ్యాక్ ఆఫర్. ఐ గాట్ ఏ క్యాష్ బ్యాక్ ఆఫర్. కొన్ని షాపింగ్ మాల్లు చాలా అంతస్తులో నిర్మిస్తూ ఉంటారు కదా. షాపింగ్ మాల్లో 5 అంతస్తులు ఉన్నాయి. ద షాపింగ్ మాల్ హ్యాస్ 5 ఫ్లోర్స్. ద షాపింగ్ మాల్ హ్యాస్ 5 ఫ్లోర్స్. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏ వస్తువులు కొనాలో చెబుతాం కదా. నేను కొత్త దిండ్లు కొనాలి. ఐ నీడ్ టు బై న్యూ పిల్లోస్. ఐ నీడ్ టు బై న్యూ పిల్లోస్. పెర్ఫ్యూమ్ కొనేటప్పుడు వాసన ఎలా ఉందో చూస్తాం కదా. ఈ పెర్ఫ్యూమ్ మంచి వాసన వస్తుంది. దిస్ పెర్ఫ్యూమ్ స్మెల్స్ నైస్. దిస్ పెర్ఫ్యూమ్ స్మెల్స్ నైస్. ఏదైనా వస్తువు కొనేటప్పుడు అది నచ్చకపోతే తిరిగి ఇవ్వవచ్చేమో అడిగి తెలుసుకుంటాం కదా. నాకు నచ్చకపోతే దీన్ని తిరిగి ఇవ్వవచ్చా? కెన్ ఐ రిటర్న్ దిస్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్? కెన్ ఐ రిటర్న్ దిస్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్? అలాగే ఆమె ఎర్రటి హ్యాండ్ బ్యాగ్ని ఎంచుకుంది అని ఇలా చెప్పాలి. షీ పిక్డ్ ఎ రెడ్ హ్యాండ్ బ్యాగ్. She picked a red handbag. కొన్ని టీషర్ట్ల మెటీరియల్ చాలా మెత్తగా ఉంటుంది కదా. ఈ టీషర్టు చాలా మెత్తగా ఉంది. దిస్ టీషర్ట్ ఈజ్ వెరీ సాఫ్ట్. దిస్ టీషర్ట్ ఈజ్ వెరీ సాఫ్ట్. కొన్ని దుకాణాల్లో వినియోగదారుల్ని ఆకర్షించడానికి మంచి మంచి ఆఫర్లు ఇస్తూ ఉంటారు కదా. ఆ దుకాణంలో ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తున్నారు. The shop is offering buy one get one free. The shop is offering buy one get one free. ఎక్కువ ఖరీదైన వస్తువులు కొంటున్నప్పుడు వాయిదాలలో చెల్లించవచ్చేమో అడిగి తెలుసుకుంటాం కదా. నేను దీన్ని వాయిదాలలో కొనవచ్చా? కెన్ ఐ బై దిస్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్? కెన్ ఐ బై దిస్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్? మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఉచిత బహుమతి వస్తే ఆ విషయం చెబుతాం కదా. నాకు ఉచితంగా వాటర్ బాటిల్ వచ్చింది. ఐ గాట్ ఏ ఫ్రీ వాటర్ బాటిల్. ఐ గాట్ ఏ ఫ్రీ వాటర్ బాటిల్. అలాగే ఈ బేకరీలో రుచికరమైన కేకులు అమ్ముతారు అని ఇలా చెప్పాలి. డెలిషియస్ కేక్స్ ఆర్ సోల్డ్ ఇన్ దిస్ బేకరీ. డెలిషియస్ కేక్స్ ఆర్ సోల్డ్ ఇన్ దిస్ బేకరీ. మన స్నేహితుడు ఎవరైనా ఏదైనా వస్తువు కొంటే ఆ విషయం చెబుతాం కదా. అతను ఒక ల్యాప్టాప్ కొన్నాడు. హీ పర్చేస్డ్ ఏ ల్యాప్టాప్. హీ పర్చేస్డ్ ఏ ల్యాప్టాప్. వస్తువు ధరను సూచించే ట్యాగ్ కనిపించకపోతే ఆ విషయం చెబుతాం కదా. ధర ట్యాగ్ లేదు. ద ప్రైస్ ట్యాగ్ ఈజ్ మిస్సింగ్. ద ప్రైస్ ట్యాగ్ ఈజ్ మిస్సింగ్. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు నచ్చినా కానీ వేరే డిజైన్ ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఇది బాగుంది కానీ మీ వద్ద వేరే డిజైన్ ఉందా? దిస్ లుక్స్ నైస్ బట్ డూ యూ హ్యావ్ అనదర్ డిజైన్? దిస్ లుక్స్ నైస్ బట్ డూ యూ హ్యావ్ అనదర్ డిజైన్? కొందరు కొన్ని వస్తువులు కొనడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఆమెకు హ్యాండ్ బ్యాగులు కొనడం ఇష్టం. She likes buying handbags. She likes buying handbags.
కొన్ని దుకాణాల్లో వస్తువులు సరసమైన ధరలకు అమ్ముతూ ఉంటారు కదా, ఇక్కడ సరసమైన ధరలు ఉన్నాయి. ద ప్రైసెస్ ఆర్ రీజనబుల్ హియర్. ద ప్రైసెస్ ఆర్ రీజనబుల్ హియర్. పండుగ సమయాల్లో షాపింగ్కి వెళితే పండుగ ఆఫర్లు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీ వద్ద ఏవైనా పండుగ ఆఫర్లు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ ఫెస్టివ్ ఆఫర్స్? డూ యూ హ్యావ్ ఎనీ ఫెస్టివ్ ఆఫర్స్? గాజులు కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు మనకి నచ్చిన గాజులు పెద్దవైతే చిన్న సైజువి ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ గాజులు చిన్న సైజులో ఉన్నాయా? ఆర్ దీస్ బ్యాంగిల్స్ అవైలబుల్ ఇన్ స్మాలర్ సైజెస్? ఆర్ దీస్ బ్యాంగిల్స్ అవైలబుల్ ఇన్ స్మాలర్ సైజెస్? ఏదైనా వస్తువు ధర చూసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. దీని ధర చాలా ఎక్కువ. దిస్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. దిస్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. ఏదైనా వస్తువు ధర బేరమాడుతున్నప్పుడు షాప్ అతను కొంత ధర తగ్గిస్తే ఇదేనా చివరి ధర అని అడుగుతాం కదా. ఈజ్ దిస్ ద ఫైనల్ ప్రైస్? ఈజ్ దిస్ ద ఫైనల్ ప్రైస్? అలాగే ఆమె బంగారు హారం కొనుక్కుంది అని ఇలా చెప్పాలి. షీ బాట్ ఏ గోల్డ్ నెక్లెస్. షీ బాట్ ఏ గోల్డ్ నెక్లెస్. ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి దుకాణంలో స్టాక్ అయిపోతుంది కదా. దుకాణంలో స్టాక్ అయిపోయింది. ద స్టోర్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్. ద స్టోర్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్. ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువు ధర ఎంతో చూస్తాం కదా. ఆమె ధరను తనిఖీ చేస్తుంది. షీ ఈజ్ చెకింగ్ ద ప్రైస్ ట్యాగ్. షీ ఈజ్ చెకింగ్ ద ప్రైస్ ట్యాగ్. కొన్ని సూపర్ మార్కెట్లలో వాహనాలు నిలపడానికి పెద్ద పార్కింగ్ స్థలాలు ఉంటాయి కదా. సూపర్ మార్కెట్లో పెద్ద పార్కింగ్ స్థలం ఉంది. ద సూపర్ మార్కెట్ హ్యాస్ ఎ బిగ్ పార్కింగ్ లాట్. ద సూపర్ మార్కెట్ హ్యాస్ ఎ బిగ్ పార్కింగ్ లాట్. ఏవైనా వస్తువులు కొన్నప్పుడు హోమ్ డెలివరీ సౌకర్యం ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు హోమ్ డెలివరీని అందిస్తారా? డూ యూ ఆఫర్ హోమ్ డెలివరీ? డూ యూ ఆఫర్ హోమ్ డెలివరీ? ఏ దుకాణంలోనైనా నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తే ఇష్టపడతాం కదా. మీ ఉత్పత్తుల నాణ్యత నాకు చాలా ఇష్టం. I love the quality of your products. I love the quality of your products. ఏదైనా పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బిల్లింగ్ కౌంటర్ ఎక్కడ ఉందో అడిగి తెలుసుకుంటాం కదా. బిల్లింగ్ కౌంటర్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద బిల్లింగ్ కౌంటర్? వేర్ ఈజ్ ద బిల్లింగ్ కౌంటర్? మన వస్తువులు బిల్లింగ్ చేస్తున్నప్పుడు ఇంకొక వస్తువు బిల్లింగ్లో చేర్చాలంటే అడుగుతాం కదా. ఈ వస్తువును నా బిల్లులో చేర్చగలరా? కెన్ యూ యాడ్ దిస్ ఐటమ్ టు మై బిల్? కెన్ యూ యాడ్ దిస్ ఐటమ్ టు మై బిల్? కొన్ని దుకాణాల్లో వారాంతాల్లో ప్రత్యేక అమ్మకం ఉంటుంది కదా. వారాంతాల్లో మీ వద్ద ప్రత్యేక అమ్మకం ఉందా? డూ యూ హ్యావ్ ఏ స్పెషల్ సేల్ ఆన్ వీకెండ్స్? డూ యూ హ్యావ్ ఏ స్పెషల్ సేల్ ఆన్ వీకెండ్స్? షాపింగ్ చేసిన తరువాత బిల్లులో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసి ఇవ్వమని అడుగుతాం కదా. దయచేసి నాకు సరైన బిల్లు ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ఏ ప్రాపర్ బిల్. ప్లీజ్ గివ్ మీ ఏ ప్రాపర్ బిల్. అలాగే మీ దుకాణంలో చాలా మంచి కలెక్షన్లు ఉన్నాయి అని ఇలా చెప్పాలి. యువర్ షాప్ హ్యాస్ గ్రేట్ కలెక్షన్స్. యువర్ షాప్ హ్యాస్ గ్రేట్ కలెక్షన్స్. ఎక్కువ వస్తువులు కొన్నప్పుడు వాటిని తీసుకువెళ్ళడానికి పెద్ద క్యారీ బ్యాగ్ అవసరమవుతుంది కదా. నాకు పెద్ద క్యారీ బ్యాగ్ కావాలి. ఐ నీడ్ ఏ బిగ్గర్ క్యారీ బ్యాగ్. ఐ నీడ్ ఏ బిగ్గర్ క్యారీ బ్యాగ్. షాపింగ్ పూర్తయిన తర్వాత బిల్లింగ్ చేసేటప్పుడు వాళ్ళ వద్ద గిఫ్ట్ వోచర్లు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీ దగ్గర ఏమైనా గిఫ్ట్ వోచర్లు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ గిఫ్ట్ వోచర్స్? డూ యూ హ్యావ్ ఎనీ గిఫ్ట్ వోచర్స్? ఏవైనా వస్తువులు కొన్నప్పుడు షాప్ అతను డిస్కౌంట్ ఇస్తే ఆ విషయం చెప్తాం కదా.
దుకాణదారుడు నాకు డిస్కౌంట్ ఇచ్చాడు. ద షాప్ కీపర్ గేవ్ మీ ఏ డిస్కౌంట్. ద షాప్ కీపర్ గేవ్ మీ ఏ డిస్కౌంట్. ఏ దుకాణంలోనైనా వస్తువుల నాణ్యత, ధరలు మనకి నచ్చితే ఆ దుకాణాన్ని మన స్నేహితులకు సిఫార్సు చేస్తాం కదా. నేను ఈ దుకాణాన్ని నా స్నేహితులకు సిఫార్సు చేస్తాను. ఐ విల్ రికమెండ్ దిస్ షాప్ టు మై ఫ్రెండ్స్. ఐ విల్ రికమెండ్ దిస్ షాప్ టు మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.